గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వకుల్ జిందాల్ ఆకస్మిక తనిఖీలతో తన పర్యటనను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లను ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించి స్థానిక పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక అంశాలను పేర్కొన్నారు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. మంగళగిరి పరిధిలో గంజాయి సమస్య, ట్రాఫిక్ సమస్యలను ప్రధానంగా గుర్తించామని, వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో అలాంటి చర్యలు ఇతరులకు అసౌకర్యం కలిగిస్తే కఠినంగా వ్యవహరించడం తప్పదని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని, శాంతి భద్రతల భంగానికి కారణమయ్యే వ్యక్తుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని ఎస్పీ కోరారు. రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలపై సమీక్షించి సంబంధిత అధికారులతో చర్చించినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకోవాలని సూచనలు చేసినట్లు తెలిపారు. సిబ్బంది కొరతను రాబోయే నియామకాలలో సిబ్బంది కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పోలీసులు ప్రజలకు దగ్గరగా ఉండాలి, స్నేహభావంతో మెలగాలి, ప్రజలకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవడమే మా ప్రధాన కర్తవ్యం అని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను గుంటూరు జిల్లా ఎస్పీగా జాయిన్ అయినాక ఫస్ట్ టైం మంగళగిరి టౌన్, అదేవిధంగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది. ఈ రెండు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎట్లాంటి క్రైమ్ జరుగుతున్నాయి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి అన్ని దాని మీద పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ స్టేషన్ పరిధిలో ఎన్ని కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి, ఏ కేసులు ట్రయల్లో ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ లో ఏం జరుగుతుంది, ట్రయల్లో ఏం జరుగుతుంది అని కూడా పరిశీలించాను. ఈ ప్రాంతానికి స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా డ్రగ్స్ అనేది ఒకటి, తర్వాత రౌడిజం ఒకటి, దాని రెండు అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ కూడా మనం ఎలా తగ్గించగలము దాని మీద కూడా పరిశీలించడం జరిగింది. సో ఈ ఏరియా ప్రజలకి ఎలా మనం మంచి పోలీస్ సర్వీసెస్ ఇవ్వగలము దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రజలకి మంచి పోలీసింగ్ సర్వీసెస్ ఇచ్చేటట్టు, మంచిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటట్టు అన్ని చర్యలు తీసుకుంటాము. స్టేషన్ రెండు పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. కొత్త కానిస్టేబుల్స్ వస్తున్నారు. సో 8 to 9 months లో వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి మన జిల్లాకి కూడా వస్తారు. అదే విధంగా స్టేట్ లో అన్ని జిల్లాలకి పోతారు. సో దాంతో చాలా వరకు ఈ షార్టేజ్ అడ్రస్ అవుతుంది. సో గవర్నమెంట్ ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దాంతో ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది. श्रीमान, आपका निरीक्षण के लिए स्टाफ आ रहा है. विश्राम, ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కట్టడం ఒక అవార్డు తయారు చేయాలి.